నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని వివిధ కాలనీలో నెలకొల్పిన వినాయకుల మండపాలలో ఒక వినాయకుని మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ ముత్యాలవాడలో శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని వద్ద అలంకరణ ప్రతి ఏటా భిన్నంగా ఉంటుంది. నిర్మల్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భాగ్యనగర్ ముత్యాల వీధి గణేష్ మండప అలంకరణ గురించి చర్చించుకోవడం గమనార్హం. ఇక ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా కనీవిని ఎరుకని రీతిలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని భారీ సెట్టింగుతో రూపొందించారు. ప్రతి ఏటా ఏదో ఒక విధంగా సనాతన ధర్మం గురించి ప్రజలకు వివరించేందుకు వినూత్నంగా అలంకరణలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. ఈ ఇందులో భాగంగా ఈ సంవత్సరం 20 లక్షలతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మండపంతో పాటు దశావతారాలకు ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా మండపాన్ని సందర్శించే భక్తులకు ఆలయ దశావతారాలకు విశిష్టతను తెలిపే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ తిరుపతి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇప్పటి వరకు దర్శించుకొని భక్తులు ఈ మండపానికి తరలివస్తున్నారని తెలిపారు. ఇందుకు 20 రూపాయల ప్రత్యేక దర్శనాన్ని టికెట్ కేటాయించామని అన్నారు. టికెట్ తీసుకున్న వారికి రుద్రాక్షతో పాటు స్వామివారి అక్షింతలను కూడా ప్రసాదంగా అందజేస్తున్నామని అన్నారు. మన భాగ్యనగర్లో కూడా ఉన్నటి యొక్క ప్రత్యేకమైన భాగ్యనగర్ రాధాకృష్ణ గణేష్ మండలి వారు ప్రత్యేక 10 సంవత్సరం కూడా ఒకరోజు కంటే ఒకరోజు 10 సంవత్సరం కూడా మనందరూ కూడా ఆనందపరుస్తూ ఈ కార్యక్రమాన్ని కృషి చేస్తూ ఖర్చు పెట్టుకొని సొంతంగా చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే చాలామంది విశేషంగా అనేకమైన ఒక లైట్ తోటి అవన్నీ ఫోటోలు వీడియోలు అవన్నీ చేసినాం. కానీ అట్లాంటి మధ్యలో నేచురల్గా ఉండాలి. నేచురల్గా అంటే చూస్తే ఒక మందిరమా అన్నట్టు భావన చేత ఇంత దశావతారం అనేది ఒక మందిరంగా నిర్మాణం చేయడం ఇంతకుముందుకు ఎన్నోసార్లు చేసినా కానీ ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా అంటే చాలామంది ఆనందం పొందుతున్నారు. ఏమని అంటే ఇక్కడ కూర్చుని అలాంటి దశావతారం చూస్తూ ఇక్కడ కూర్చుని గణేశుడు కూడా ఆకర్షణీయంగా ఉంది. దీనికి మాత్రం యాదగిరిగుట్ట వాళ్ళ ఏదైతే ఉందో అదేవిధంగా చాలామంది యాదగిరిగుట్టకు వాళ్ళు కొత్తగా అయిన తర్వాత యాదగిరిగుట్ట కూడా అదే యాదగిరిగుట్ట ఇక్కడ నిర్మల్ పట్టణంలో కూడా స్థాపన చేసిదా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు సంతోషం పొందుతున్నారు. ఎవరు వచ్చినా కూడా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ పోతున్న వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళని రప్పించే కార్యక్రమం వాళ్ళు చేస్తుంది. కాబట్టి మన దశావతారం ఎందుకు పెట్టంటే ప్రత్యేకంగా దశావతారం అనేది బాగుంటుంది అన్నట్టు మనము సంకల్పం చేసి అక్కడ విష్ణు భగవానుడు కానీ అక్కడ బాలాజీ కానీ ఇక్కడ దశావతారం కానీ అనేకమైన ఒక సెట్టింగ్ చేసి ముంగట వచ్చే వారంలో కూడా కానీ మనకు ఆకర్షణీయమైన యొక్క కార్యక్రమాన్ని లంచం చూసి ఇంకా మనకు 2 రోజులు కార్యక్రమం ఉంది. కాబట్టి 2 రోజుల రేపు కార్యక్రమం ఇంకా విశేషంగా ఉంటుంది. ఇంతకంటే ఇంకా భిన్నంగా వీళ్ళందరూ కూడా చేసి మరి